హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పెళ్లి వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే స్పెషల్ టమాటా పచ్చడి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. హాఫ్ కేజీ టమాటాలని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని 30 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. 30 నిమిషాలు ఆరబెట్టుకున్న టమాటా ముక్కల్ని ఒక బౌల్లో తీసుకొని అందులో శుభ్రం చేసి పెట్టుకున్న పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసి స్టవ్ ఆన్ చేసుకొని టమాటాలు మగ్గే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు 70% ఉడికిపోయిందండి టమాటా. ఇందులో ఇప్పుడు 2 స్పూన్ల కారం, స్పూన్నర గల్లుప్పు ఉంటే వేసుకోండి, లేకపోతే మెత్తడిదైనా వాడుకోండి. ఇది గల్లుప్పు వాడడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు బాగా కలుపుకొని టమాటాలు మొత్తం దగ్గరికి మగ్గే వరకు ఉడికించుకుందాం. చూసారు కదా, టమాటా మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందాం. వేడి చల్లారాక మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో జీలకర్ర మెంతుల పౌడర్, ఇవి దోరగా వేయించి మిక్సీ పట్టిన పౌడర్ 1 స్పూను, 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకున్నవి వేసుకొని మిక్సీ పట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ పచ్చిమిరపప్పు, ఒక 3 ఎండుమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు. ఇలా అన్నీ వేగాక ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటాని పచ్చడిని ఇందులో వేసుకుందాం. తాలింపు వేసుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి, లో ఫ్లేమ్లో పెట్టి. సరే కదా, ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి.